తీసుకున్నా మేము మీ వెన్నంటే ఉంటామని. ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నది పాకిస్తాన్ నుంచి అని మనందరికీ కూడా తెలుసు. అలాంటి పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన ఇలాంటి ఎమ్మెల్యేను ఏం చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికీ మనకి అడపాదడపా కామెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. కామెంట్స్లో ఒక్కొక్కడు వచ్చి జై పాకిస్తాన్ అంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంటాడు. పాకిస్తాన్కి జై కొట్టినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఎవడైనా ఇప్పటికి మనకి ఎప్పుడైనా చూడండి, క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు కూడా మనకు అక్కడక్కడ పాకిస్తాన్ జెండాలతో పాకిస్తాన్కు జై కొట్టే కొన్ని బ్యాచ్లు కనబడుతుంటుంటాయి, కొంతమంది కనబడుతుంటుంటారు. వీళ్ళందరినీ ఎటువంటి ఉన్మాదులు అనాలో మీరే అర్థం చేసుకోండి, మీరే కామెంట్ చేయండి. ఒళ్ళు ఉడికిపోదా? ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి జై కొట్టిన ఒక మనిషిని చూస్తే ఒళ్ళు ఉడికిపోదా? రక్తం రగిలిపోదా? కాశ్మీర్లో మారణోహమాన్ని సృష్టించి మన వాళ్ళను 28 మందిని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపేస్తే అది పాకిస్తాన్ పని కాదు అని పాకిస్తాన్కు జై కొట్టే ఇలాంటి వాళ్ళను ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? పైగా మన దేశంలో మన ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి మన ప్రజలు కట్టే ట్యాక్సుల సొమ్ము తింటున్నటువంటి ఈ వ్యక్తి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి పాకిస్తాన్ పోవడం బెటర్. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రజాప్రతినిధిగానో లేదంటే అక్కడ ఆర్మీలోనో చేరు, బహుశా ఇంకొక చోట చేరి ఉగ్రవాదులు చేరు అనే వర్డ్ని నేను ఉపయోగించాను కాబట్టి అక్కడ చేరి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను అంతమొందించడానికి ఏం చేయగలుగుతావో అది చేయపోని వెళ్ళిపోయి పాకిస్తాన్కి. నీకు భారత పౌరసత్వం అనవసరం. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవ్వడికి కూడా భారత పౌరసత్వం అనవసరం. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవరినైనా కూడా మెడపట్టి బయటికి గెంటేయాల్సిందే. ఇప్పటికే మనం ఆదేశాలు జారీ చేశాం, అవతలికి పొండి అని. పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరుడు ఎవడైనా ఉంటే నువ్వు అర్జెంటుగా మూటముళ్ళు సర్దుకుని పాకిస్తాన్కి పో అని. ఇప్పటికే పాకిస్తాన్ హైకమిషనర్ని కూడా, పాకిస్తాన్ ఎంబసీ అధికారులు కూడా మనం ఆదేశాలు జారీ చేసాం, మూటముళ్ళు సర్ది మీ దేశానికి పొండు అని. సరిహద్దులను కూడా మూసేసాం. కానీ ఇలాంటి వాడు ఒక్కొక్కడు కనిపిస్తూ ఉంటాడు. మీకు ఎక్కడైనా ఇలాంటి వాడు ఒక్కొక్కడు కనిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనకి చాట్ బాక్స్లోకి వస్తూ ఉంటాడు, జై పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ ఉంటుంటాడు. అలాంటి వాడిని చూస్తేనే ఐడి కనుక్కుని మరి వాడిని తరిమి కొట్టాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మన ఓట్లతో గెలిచి, మన ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి, మన దేశం సొమ్ము తింటూ, మన ప్రజల సొమ్ము తింటూ, మన దేశ గాలి పీల్చుతూ, మన దేశ నేలపై నడుస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ఇలాంటి ఎమ్మెల్యేలను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి చూడండి, ఆ వ్యక్తి అస్సాంలో ఏఐయుడిఎఫ్, ఇప్పటికే ఏఐయుడిఎఫ్ పార్టీ ప్రకటించింది. అది వాడి వ్యక్తి కాదు, సారీ, నేను వాడు అంటున్నందుకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే దయచేసి ఏమనుకోవద్దు. కానీ నా నోటి వెంట ఇంకో మాట కూడా వస్తుంది. ఆ మాట నేను ఉపయోగించలేక ఆగిపోతూ ఉన్నాను. ఆ మాట ఏంటో మీకు అర్థమైతే మీరే అర్థం చేసుకోండి నేను ఎటువంటి మాటను ఉపయోగించాలని అనుకుంటున్నాను. అందుకే వాడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రులు భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నాను. పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రులు దేశం వదిలి వెళ్ళిపోండి అని నేను అంటూ ఉన్నాను. నా మాటలు దరిద్రుడు అన్నందుకు నా మాటలు మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. కానీ నేను ఇంకొక మాట ఉపయోగించాలి అని అనుకునే ఆగిపోయాను. ఒళ్ళు రగిలిపోదా? మన వాళ్ళని 28 మందిని కాల్చి చంపేస్తే ఒళ్ళు రగిలిపోదా? మన సైనికులను అడపాదడపా అక్కడ చంపేస్తూ ఉంటే, మన సైనికులపై దాడులు చేస్తూ ఉంటే, మన సైనికులు ఏమార్చి బాంబులు పెడుతూ ఉంటే, మన దేశ పౌరులపై మారణహోమాన్ని సాగిస్తూ ఉంటే ఒళ్ళు రగిలిపోదా? అలాంటి వ్యక్తులు మనకు అవసరమా? అలాంటి దేశంపై మనం కరుణ చూపించడం అవసరమా? అలాంటి దేశానికి జై కొట్టే దరిద్రులకు ఇంకా మన దేశంలో స్థానం కల్పించడం అవసరమని అనిపించదా? మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వాడే అందులో కనిపిస్తున్నాడుగా, పోలీసులు అక్కడికి వచ్చారు, నోటీసులు జారీ చేశారు. చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేసి దేశద్రోహం కింద ఇప్పుడు లోపల పడేశారు. ఒకవేళ వాడికి భారతదేశంలో ఉండకపోతే పాకిస్తాన్ పోవడం బెటర్. మన పౌరసత్వాన్ని రద్దు చేసుకుని పాకిస్తాన్కి పోయి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదంటే అక్కడ అడుక్కుని తినడం లాంటివి చేయొచ్చు. కానీ మన దేశంలో ఉంటూ, మన సొమ్ము తింటూ, మన గాలి పీల్చుతూ, పక్క దేశానికి మనపై కయ్యానికి కాలు దూతూ మన దేశంలో మారణహోమాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులకు డబ్బులు అందజేస్తున్న పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రుడెవడు కూడా భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. దేశం విడిచి పొండి, లేదంటే మెడబట్టి ప్రతి భారతీయుడు కూడా మీ మెడబట్టి మరి సరిహద్దుల అవతలకి గెంటేస్తారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో పాకిస్తాన్కి జై కొట్టే ఏ దరిద్రుడు కూడా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతీయులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారతీయులు పాకిస్తాన్ సృష్టించే ఉగ్రవాదంపై, పాకిస్తాన్ తయారు చేస్తున్న ఉగ్రవాదులపై చాలా కోపంతో ఉన్నాం. ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మెడపెట్టి బయటికి గెంటేస్తాం. గుర్తుపెట్టుకోండి. వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే వీడు.
ప్రస్తుతం ఆ పార్టీ ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం లేదు, వాడు వ్యక్తిగత హోదాలో చేశాడు అంటూ ఆ పార్టీ అంది. పుల్వామా అటాక్ కాదంట, పుల్వామా అటాక్ ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. పెహల్గాం మారణ హోమం ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. ఇప్పటికే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి అని. కానీ వీడికి మాత్రం అది పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి కింద అనిపించడం లేదు. ఇప్పటికీ అక్కడక్కడ మనకు ఒక్కొక్కటి కనిపిస్తుంటుంటాడు. ఎవడైనా ఈ సమయంలో పాకిస్తాన్కి జై అంటే అలాంటి దరిద్రులు దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి మధుతో కూడా మాట్లాడతాను. మధు, ఇప్పటికే ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే ఒకడు పాకిస్తాన్ బెటర్ మన పౌరసత్వాన్ని రద్దు చేసుకుని పాకిస్తాన్కి పోయి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదంటే అక్కడ అడుక్కుని తినటం లాంటివి చేయొచ్చు. కానీ మన దేశంలో ఉంటూ మన సొమ్ము తింటూ మన గాలి పీల్చుతూ పక్క దేశానికి మనపై కయ్యానికి కాలు దూతూ మన దేశంలో మారణహోమాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులకు డబ్బులు అందజేస్తున్న పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రుడెవడు కూడా భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. దేశం విడిచి పొండి, లేదంటే మెడబట్టి ప్రతి భారతీయుడు కూడా మీ మెడబట్టి మరి సరిహద్దుల అవతలకి గెంటేస్తారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో పాకిస్తాన్కి జై కొట్టే ఏ దరిద్రుడు కూడా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతీయులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారతీయులు పాకిస్తాన్ సృష్టించే ఉగ్రవాదంపై, పాకిస్తాన్ తయారు చేస్తున్న ఉగ్రవాదులపై చాలా కోపంతో ఉన్నాం. ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మెడపెట్టి బయటికి గెంటేస్తాం. గుర్తుపెట్టుకోండి. వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే వీడు. ప్రస్తుతం ఆ పార్టీ ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం లేదు, వాడు వ్యక్తిగత హోదాలో చేశాడు అంటూ ఆ పార్టీ అంది. పుల్వామా అటాక్ కాదంట, పుల్వామా అటాక్ ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. పెహల్గాం మారణ హోమం ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. ఇప్పటికే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి అని. కానీ వీడికి మాత్రం అది పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి కింద అనిపించడం లేదు. ఇప్పటికీ అక్కడక్కడ మనకు ఒక్కొక్కటి కనిపిస్తుంటుంటాడు. ఎవడైనా ఈ సమయంలో పాకిస్తాన్కి జై అంటే అలాంటి దరిద్రులు దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి మధుతో కూడా మాట్లాడతాను. మధు, ఇప్పటికే ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే ఒకడు పాకిస్తాన్కి జై కొట్టి అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి దరిద్రులు మనకి అవసరం లేదు. వీళ్ళని దేశం అవతలకి మెడపెట్టి బయటికి గెంటేయాలని ప్రతి ఒక్కరూ కూడా కసితో రగిలిపోతున్నారు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఎంత యథేచ్ఛగా భారతదేశం పైన విద్వేషాన్ని చిమ్ముతా ఉన్నారో కనిపిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ పేరే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో కనీసం ఆ పేరులో ఉన్నటువంటి దానికోసమైనా ఆ చేసిన స్టేట్మెంట్ చాలా విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టుకున్నటువంటి వీళ్ళు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ, అంటే చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి సభల్లోకి వెళ్ళేటువంటి ఇట్లాంటి స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ అమీనుల్ ఇస్లాం అనేటువంటి సిగ్గులేని ఎమ్మెల్యే. సో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉందా భారత్? ఇక్కడ గాలి, ఇక్కడ నీరు, ఇక్కడ తిండి, ఇక్కడ నీడను పొందుతూ పక్క దేశం టెర్రరిస్టులను పంపి భారతదేశంలో ఇలాంటి మరణహోమం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలపైన ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛతో చేసినటువంటి వీడియో వైరల్ కావడంతో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయనను తీసుకెళ్లారు. కొద్దిసేపటి క్రితం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ జరిగినటువంటి దాడిని, ఇక్కడ చనిపోయినటువంటి స్థానికులను అవమానించేలా ఈ ఎమ్మెల్యే స్టేట్మెంట్ చేశారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం అరెస్ట్ చేసి ఆయనను జైలుకు తరలించారు. ఈ ఒక్కడే కాదు, ఇలాంటి వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే పుడుతున్నారు, ఇక్కడే తిరుగుతున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే అన్నీ అనుభవిస్తున్నారు. కానీ పక్క దేశం పాకిస్తాన్కి జై కొట్టేటువంటి ఇట్లాంటి కుట్రదారులని, ఇట్లాంటి సిగ్గులేని వాళ్ళని ఈ దేశం మరింత కఠినంగా వారిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. కఠినంగా వారిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వం పైన కూడా ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. ఈరోజు అమీన్ ఉల్ ఇస్లాం ఒక్కడే కాదు, గతంలో కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో ఆర్టికల్ 370 విషయంలో ఇలాంటి స్టేట్మెంటు గతంలో అయితే, ఎందుకంటే మొన్న జరిగినటువంటి దాడంతా కేవలం హిందువులపైనే ప్యాంటు జిప్పు విప్పి చూసి మరీ కాల్చి చంపినటువంటి ఘటనలు ఉన్నాయి. తర్వాత గతంలో కూడా ఇలానే ఒక ఆల్ ఇండియా ముస్లిం ఇతమదల్ సంబంధించినటువంటి పార్టీ ఏఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకుడు ఇలాంటి స్టేట్మెంట్ చేశారు. హిందువులను చంపడానికి 15 నిమిషాలు చాలనేటువంటిది. ఇప్పుడేమో అత్యతి దారుణంగా 28 మందిని పొట్టన పెట్టుకుంటే ఆ ముష్కరులు వారికి మద్దతు తెలుపుతూ ఈ అసోం ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం పాకిస్తాన్కు మద్దతు తెలుపుతూ చేసినటువంటి స్టేట్మెంట్ నిజంగానే భారతీయుల్లో రక్తం మరిగించేలా చేస్తూ ఉంది. ఇలాంటి స్టేట్మెంట్ ఇదే కాదు రోహిత్, కొద్దిసేపటి క్రితం మరొక కేసు నమోదైంది. ఇంకొక కేసు, దాంట్లో అక్కడ ఎవరైతే యువ
సంబంధించినటువంటి అధికారి చనిపోయారు, నేవీ ఆఫీసర్. ఆయన పక్కనే మృతదేహం పక్కనే ఆయన భార్య కూర్చొని ఏడుస్తూ ఉన్న సందర్భంలో కూడా అత్యున్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి మరొక ముస్లిం డాక్టర్ చాలా హేయమైనటువంటి ట్వీట్ చేశారు. వచ్చినటువంటి వ్యక్తులకే ఈమెనే భార్యనే గన్మెన్కి అక్కడ టెర్రరిస్టులకు డబ్బులు ఇచ్చి చంపించిందేమో అనేటువంటి ఒక అత్యంత హేయమైన హృదయ విధాకరమైనటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయన పైన కూడా కేసు నమోదైంది. ఆయన్ను పోలీసులు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఒకే వర్గానికి సంబంధించినటువంటి వారి నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నాయి భారత్కు వ్యతిరేకంగా, చనిపోయినటువంటి వారికి వ్యతిరేకంగా? ముఖ్యంగా ఉగ్రవాదులకు మద్దతుగా, పాకిస్తాన్కు మద్దతుగా ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది? నిజంగా భారతీయులు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీలు, మతాలు, కులాలు చూడకుండా ఉగ్రవాద మూలాలు ఎక్కడున్నా వారిని అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం అత్యంత హేయంగా, అత్యంత దారుణంగా మాట్లాడారు. సిగ్గు లేకుండా మాట్లాడినటువంటి ఆయన మాటలతో దేశం ఈరోజు ఆగ్రహంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ఆ నెత్తుటి తడి ఆరలేదు ఇంకా. సో ఇలాంటి స్టేట్మెంట్ల వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి? అది చట్టసభల్లో ఉండాల్సినటువంటి, చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి సభల్లో అసోంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి స్టేట్మెంట్ పైన ఆగ్రహం వ్యక్తమవుతా ఉంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు, అస్సాంలో ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్కు మద్దతు పలికిన ఎమ్మెల్యేని ఒక్కసారి చూడండి. ఆ ఎమ్మెల్యేని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇలాంటి సమయంలో పాకిస్తాన్ని సపోర్ట్ చేసేవాడు ఎవడైనా భావ ప్రకటన స్వేచ్ఛ అంటే అలాంటి దరిద్రులు భారతదేశంలో